ఆయన చేతిలో రెడ్ బుక్ అని పెట్టుకొని ఎవరి మీద పడితే వాళ్ళ మీద వదిలేస్తా, నాకు ఎవరి మీద పడితే కోపం వస్తే వాడి మీద వదిలేస్తా, అది టీవీ అవనండి, జర్నలిస్ట్ అవనండి, వైఎస్ఆర్సీపీ కార్యకర్త అవనండి, ఐఏఎస్ అవనండి, ఐపీఎస్ అవనండి అని ఇష్టం వచ్చినట్టుగా వదిలి కేసులు పెడతామంటే ఈరోజు సుప్రీంకోర్టు చెంప మీద పెట్టి కొట్టినట్టుగా ఈ ప్రభుత్వానికి, ఇదే చంద్రబాబు నాయుడుకి, నారా లోకేష్ కి, ఇదే పవన్ కళ్యాణ్ కి, ఇదే కొంత మీడియాలో ఉన్నటువంటి ఎర్నలిస్టులకి, నాట్ జర్నలిస్టులు, ఈ ఎర్నలిస్టులకి, ఆ ఎర్నలిస్టులు అందరికీ చెంప మీద కొట్టినట్టుగా తీర్పిచ్చింది. ఇది జర్నలిజం గెలుపుగా చూడాలి సార్, నిజాయితీకి గెలుపుగా చూడాలి, ప్రజాస్వామ్యానికి గెలుపుగా చూడాలి. ఎందుకంటే ఒకటే మాట సింపుల్ గా చెప్పింది, నవ్వితే మీరు అరెస్ట్ చేస్తారా? ఏం ఇప్పుడు అట్లా ఇప్పుడు సపోజ్ మీరు నవ్వారండి డిబేట్ లో ఎవరైనా మాట్లాడినప్పుడు, అప్పుడు మీరు మిమ్మల్ని కూడా అరెస్ట్ చేయాలి కదా. అంటే వర్మ గారు లాంటి జర్నలిస్టులు కావచ్చు, ఇంక మరికొంతమంది జర్నలిస్టులు అందరికీ ఇది వెరీ హ్యాపీ న్యూస్ గా, వెరీ గుడ్ న్యూస్ గా, భవిష్యత్తులో మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏదైతే ఒక మంచి తీర్పుగా, అంటే జర్నలిజం బతికే ఉంటది, జర్నలిజాన్ని ఇంకా మీరు ఇలానే కొనసాగించండి,